వందల మంది పోలీసులు అధికారులు ఇండ్ల మీద పడి దౌర్జన్యం చేస్తున్నారు. కనీసం ఖాళీ చేసే టైం కూడా ఇవ్వకుండా ఇండ్లు కూల్చేస్తున్నారు. ఇంట్లో ఉన్న వాళ్ళను బయటకు లాక్కొచ్చి రోడ్డు మీద పడేస్తున్నారు. ఇంత చెత్త ప్రభుత్వాన్ని ఇంతవరకు చూడలేదంటోంది ఒక బాధితురాలు. అరౌండ్ 200 మెంబర్స్ వచ్చారండి. పోలీసులు, హైడ్రా టీమ్, ఎవ్రీవన్ కేమ్. అరౌండ్ 200 పీపుల్, ఎవ్రీవన్ గ్యాదర్డ్ అండ్ మమ్మల్ని లాగి బయట పడేశారండి. వస్తువులు అన్ని వస్తువులు అన్ని థింగ్స్ అండి. అవి మనము క్యారీ చేసేవైతే వీ కెన్ టేక్ ఇట్. మిషన్స్ ఎలా తీస్తామండి? మనుషులతో ఎలా అవుతుంది? అవన్నీ చిన్న చిన్న మిషన్లు కూడా కాదు, అంత పెద్ద పెద్ద మిషన్లు. ఒకటి 16 feet 40 feet ఉన్న మిషన్లు ఎవరు తీస్తారండి? అదంతా తీస్తుంటే కూడా మమ్మల్ని అక్కడ నుంచి లాక్కుంటూ తీసుకొచ్చారండి. గేట్ బయట తోసేశారు. అక్కడ నుంచి కూల కొడితే అక్కడ నుంచి రాయి పడి మిషన్ మీద పడ్డదండి. ఆ మిషన్ ఖరాబ్ అయిందో అసలు నడుస్తుందో నడవదో కూడా గ్యారంటీ లేదు. అది 47 lakhs మిషన్. ఇప్పుడు ఎవడేం చేస్తాడండి? దిస్ ఈస్ ద వరస్ట్ గవర్నమెంట్ విచ్ ఎవర్ ఐ హ్యాడ్. నేను ఏడ బతకాలి, ఏడ తినాలి, ఏడ వండుకోవాలి, నా పిల్లలు ఏడికి పోవాలి? ఇంతనన్నా రీతి రివై సిగ్గు శరం ఉన్నదారా రేవంత్ రెడ్డిగా? నీ పెళ్ళాం పిల్లలైతే ఇట్లనే చేస్తావారా? ఏడ పోవాలి, ఏడ తినాలి, ఏడ వండుకోవాలి? ఆ సామాన్య ధ్వంసం చేసినాం. మేము వర్షం వాన మొబ్బు అవుతుంది, వర్షం పడుతుంది, మేము ఏడ వండుకోవాలి? రాత్రి వర్షంలో వండుకున్నాం రా. ఎవడని కూలగొట్టి పోయినావురా? నీ అధికారానికి నువ్వు వచ్చి కూలగొట్టి పోయినావు. మరి వచ్చి అరే వాళ్ళైతే కూలగొట్టినాం, ఏడున్నారో, ఏడ తిన్నారో, ఏడ బతికిరో, సచ్చిరా బతికిర్రా? ఇంతనన్నా ఇన్ఫామ్, ఇంతనన్నా అడగడం, అరుచుకోవడం, ఎవరైనా పంపడం, ఏదో ఒకటి తిండి పెట్టడము. పిల్లలు ఉన్నారు, మరి చిన్న చిన్న పిల్లలు అయితే చూసినా మీడియాలో పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఎట్లున్నారు, వాళ్ళు ఏడవన్నారు. ఇంతనన్నా చూసినావురా? నీకు ఉన్నాయేమోరా ఇండ్లు? 10 ఇండ్లు మాకు లేవురా, ఒక్కటే ఉన్నది గూడు. ఆ గూడును కూడా గులగొట్టి నువ్వు ఏం సాధిస్తావురా? लेकिन किसी की दुआ ले रहे हो ना, उन्होंने 5 साल रहेंगे, लेकिन बदुआ तो हमेशा उनके साथ रहेंगी। सुने, उन्होंने 5 साल उन्होंने बोल रहे मैं 5 साल करके मैं अच्छा कामयाब हो गया, ये कर लिया वो कर लिया, लेकिन बदुआ तो हमेशा रहेंगी ना हम लोगों की, गरीबों की। कभी भी हो गरीब की बदुआ नहीं लेना। अरे ऐसा करो, कुछ ऐसा काम करो। देखो केसीआर साहब कितना अच्छा काम करे। आज हम लोग उनको हरा के हम लोग इतने शर्मिंदा, इतने नादिम हो रहे। आज हमको एहसास रहा कि हम लगा केसीआर साहब को हटा के बहुत वो करे। इनको हम कई कुछ जीताए, इनको हम कई के से जीताए। हम लोग कुछ तो कुछ करेंगे गरीबों को, हाँ गरीबों को कुछ तो कुछ करेंगे बोल के इनको हम जिताए। आज ये जिताने का सिला हम लोगों को मिल रहा। इंसाफ करके डेवलपमेंट करो। ऐसा सबको बेघर करके आप लोग डेवलपमेंट करे तो कभी अच्छे नहीं रहते। डेवलपमेंट करो, हम लोग डेवलपमेंट के खिलाफ नहीं है, लेकिन आप लोग इंसाफी के साथ डेवलपमेंट करो, ना इंसाफी मत करो। आप जो इतना पैसा लगा के पब्लिक बनाने के बाद में आप अब उठ के आके बोल रहे हैं। आज याद आया मूसी रिवर डेवलपमेंट। क्या आज ही बनाना है आप लोगों को? जब इतने घर बन गए, इतने लोगों को बेसहारा करके आप लोग क्या बना लेते? डबल बेडरूम नहीं होना हमारे को, या तो हमारे को जमीन के बदले जमीन दियो, या फिर हमारे को अमाउंट दियो जो अमाउंट बन रहा हमारे को डबल बेडरूम नहीं होना। के हिसाब से रहन सहन नहीं मिलता तो हम कैसा जाके कहाँ एडजस्ट होना? ఎలా అయినా చేయండి, వాల్ పెట్టండి, ఏమైనా చేయండి. ఇప్పుడు వచ్చి మేము డెవలప్మెంట్ చేస్తున్నాం, మీరు ఇక్కడ నుంచి ఖాళీ చేయాలంటే ఎట్లా చేయాలి చెప్పండి? ఇక్కడ నీళ్ళు కూడా రాదు. ఇక్కడ ఇంతకుముందు వరదలు వచ్చినాయి కదా, అప్పుడు మీ ఇళ్ళకి నీళ్ళు వచ్చినాయి? ఒక్క చుక్క రాలే మా ఇంట్లో నీళ్ళు, ఒక్క చుక్క రాలే. అయితే మీరు ఇప్పుడు లేచి వచ్చి మేము మూసీ రివర్ డెవలప్మెంట్ చేస్తున్నామంటే ఇట్లా కాదు కదా. న్యాయం చేయాలి. మీరు వచ్చి మేము నోటీసులు ఇస్తున్నాం, మీరు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళాలి, మేము డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాం అంటే ఈ లక్షలు వేసి మేము డబుల్ బెడ్రూమ్లో ఉండాలా? सारा नहीं होता। किसी के 2 बेटे रहते, किसी के 3 बच्चे रहते, किसी के घर में बच्चियों की शादियां होते। कैसा होगा जिंदगी डबल बेडरूम में? मुसीबत करके पैसा लगा के करके सब लोग अच्छा बुरा कर लेने का कर लिए बात नहीं। हमारे पेट पे लात मार रहे रेवंत रेड्डी साहब। गरीबों पे रहम करो, हम गरीब हैं, हम कोई पैसे वाले नहीं है।